హీరోయిన్ అంటే ముంబై వైపే చూసే మన మూవీ మేకర్స్ ఇప్పుడు విలన్ పాత్రలకి కూడా బాలీవుడ్ స్టార్స్ వైపే చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కిల్ సినిమాలో విలన్ గా నటించిన విశ్వరూపం చూపించిన రాఘవ్ జుయల్ ని నాని పారడైజ్ సినిమాలో విలన్ గా క్యాస్ట్ చేసిందట మూవీ టీమ్. ఇక ఇప్పటికే పెద్ద సినిమాలో రామ్ చరణ్ కు విలన్ గా బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు, బాలయ్య, నాగ్, వెంకటేష్ ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ గా చెప్పుకునే ఈ టాప్ స్టార్స్ లో చిరు ఇప్పటికే విశ్వంభరాన్ని పూర్తి చేసి అనిల్ సినిమాకి రెడీ అయిపోతుంటే నేనేమీ తక్కువ కాదంటూ అఖండ 2తో పాటు మరో 2 సినిమాలని లైన్ లో పెట్టాడు మన బాలయ్య. అందులోనూ వీరిద్దరూ సినిమాల్లో సెంచరీ కొట్టడం విశేషం. అయితే దాదాపు 95 సినిమాలు చేసిన టాలీవుడ్ కింగ్ నాగ్ మాత్రం గత కొంతకాలంగా సినిమాల స్పీడ్ ని బాగా తగ్గించేశాడు. చివరిగా నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నాగ్ ఆ తర్వాత మరో సినిమాకి హీరోగా కమిట్ అయిన పరిస్థితే లేదు. అయితే ధనుష్, కుబేరాలో కీలక పాత్రలో నటిస్తున్న నాగ్ రజనీకాంత్ కూలీలో కూడా క్యామియో రోల్స్ చేయడం గమనార్హం. సెంచరీకి దగ్గరవుతున్న నాగ్ సినిమాలని ఆచితూచి చేస్తున్నాడా, లేక నచ్చిన కథలు రావట్లేదా, లేక కొడుకు ఫ్యూచర్ పై కాన్సంట్రేట్ చేస్తున్నాడా తెలీదు, కానీ స్పీడ్ తగ్గించిన మాట మాత్రం వాస్తవం. అయితే నాగార్జున తాజాగా ఓ టాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీల స్పెషలిస్ట్ దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హిట్ ఫ్రాంచైజీలతో హిట్స్ కొట్టిన శైలేష్ కొలను తాజాగా నాగార్జునకు ఓ కథను వినిపించాడని, దానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది నిజమో కాదో మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. ఇక ఈ దర్శకుడే వెంకీకి మెమరబుల్ గా ఉండాల్సిన 75వ ఫిల్మ్ సైంధవ్తో భారీ డిజాస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ పరిస్థితి ఇలా ఉంటే వెంకీమామ పరిస్థితి మరోలా ఉంది. దాదాపు 77 సినిమాలకి చేరుకున్న ఈ వెటరన్ హీరో లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సాలిడ్ సక్సెస్ కొట్టినప్పటికీ ఇంకా ఏ సినిమా చేయాలన్నా డైలమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమల్ కృష్ణ, సురేందర్ రెడ్డి, వివి వినాయక్ల పేర్లు వినిపించగా తాజాగా ఈ జాబితాలోకి త్రివిక్రమ్ వచ్చి చేరాడు. అయితే దీనిపై కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇంకా రాకపోవడంతో అసలు ఈ సినిమా అయినా ఉంటుందా ఉండదా అన్న డైలమాలో ఉన్నారట విక్టరీ ఫ్యాన్స్. ఏది ఏమైనా తోటి హీరోలు వరుస సినిమాలని లైనప్ చేస్తుంటే వెంకీ, నాగుల్ మాత్రం ఇలా డైలమాలో ఉండడం కాస్త ఆశ్చర్యమే. ప్రస్తుతం టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఎంత క్రేజ్ తో వచ్చిన సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయాల్సిందే, ఎంత స్టార్డమ్ ఉన్నా ఫ్లాప్ అవ్వాల్సిందే. అలా డబ్బింగ్ సినిమాల పరిస్థితి పూర్తిగా తలకిందులైన ఈ పరిస్థితుల్లో వస్తోంది రెట్రో. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా నెగటివ్ సెంటిమెంట్ ను ఆపుతుందా? ఈ విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. వాస్తవానికి తెలుగు బాక్సాఫీస్ వద్ద సూర్య పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదు. గత చిత్రం ఇచ్చిన షాక్ నుండి దాదాపు తేరుకున్నట్టే కనిపిస్తున్నాడు. రీసెంట్ గా ఒక్క సక్సెస్ కూడా ఇవ్వని సూర్యకి రెట్రో గనక విజయాన్నిచ్చిందంటే నెగటివ్ సెంటిమెంట్ ని కూడా ఆపేసినట్లే. సినిమా ఇక్కడ హీరోల సంగతి పక్కన పెడితే హీరోయిన్స్ కి కెరీర్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి. నిత్యం సరికొత్త గ్లామర్ దిగుమతయ్యే ఈ రంగంలో ఏళ్లకేళ్లుగా కెరీర్ ని, అది కూడా లీడింగ్ రోల్స్ లో కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. కానీ అదంతా మాకు వర్తించదు అంటూ వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. వారిని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రిష, నయనతార, తమన్నాల గురించి. మొదటగా త్రిష విషయానికొస్తే 1999లో జోడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ తమిళ పొన్ను 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో నెగ్గుకొస్తుందంటే ఇండస్ట్రీపై ఈ అమ్మడికి ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. తాజాగా ఐడెంటిటీ సినిమాతో పలకరించిన త్రిష చిరుతో విశ్వంభరాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక థగ్ లైఫ్ తో పాటు సూర్య 45లోనూ ఈ అమ్మడే లీడ్ చేస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే అజిత్ విడాముయర్చిలో కూడా మెరిసిన సంగతి తెలిసిందే. నేనొప్పుకున్నా నా ఫ్యాన్స్ ఒప్పుకోవాలిగా అంటూ ఒకే తరహా మూస పాత్రలు చేసే టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇప్పుడు విలనీ బాట పడుతున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఇలా అటు హీరోగా చేస్తూనే విలనిజం పండించిన మోహన్ బాబుని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో, కానీ మేము మా డార్క్ యాంగిల్ చూపిస్తామంటూ రెడీ అవుతున్నారట మన టాలీవుడ్ హీరోలు. వీరిలో మొదటిగా చెప్పుకోవాల్సింది డార్లింగ్ ప్రభాస్ గురించి. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డార్లింగ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాబోతున్న బ్రహ్మరాక్షస సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇదివరకే బిల్లా సినిమాలో ప్రభాస్ నెగిటివ్ రోల్ చేసి ఎలా అదరగొట్టాడో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలలో శర్వాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే.
అయితే గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ తప్పిన శర్వ తిరిగి సాలిడ్ సక్సెస్ కొట్టడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పడిపడి లేచే మనసు, రణరంగం, జాను శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. వీటికి తోడు ఒకే ఒక జీవితం సినిమా టాక్ పరంగా మెచ్చుకోతగ్గదే అయినా కలెక్షన్లు మాత్రం అస్సలు అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఇటీవల విడుదలైన మనమే కూడా నిరాశే మిగిల్చింది. థియేటర్లో పెద్దగా ఆడకపోవడం, ఓటీటీలోనూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడంతో మరో ఫ్లాప్ లిస్ట్లో చేరిపోయింది. ఈ పరిస్థితిలో శర్వ తన టైర్ 2 స్టేటస్ ను కోల్పోయినట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు తమ మార్కెట్ ను టైర్ 2 నుంచి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా శర్వ మాత్రం ఆ దిశగా వెళ్తున్నట్లు కనిపించట్లేదు. మొన్నటికి మొన్న అట్లీ అర్జున్ సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారని, జాన్వి, దిశా పటాని ఫిక్స్ అయ్యారని, మూడో భామగా మృణాల్ ఆన్ బోర్డ్ కి వచ్చేసిందని ఇలా హీరోయిన్ల విషయంలో రోజుకొక న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. మధ్యలో దీపిక, సమంత వంటి స్టార్స్ పేర్లు కూడా చక్కర్లు కొట్టగా తాజాగా లైగర్ భామ అనన్య ఫిక్స్ అయిందని, అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉందంటూ మరో వార్త ఇప్పుడు మీడియాని షేక్ చేస్తుంది. అయితే మేకర్స్ నుంచి సాలిడ్ క్లారిటీ వస్తే కానీ నమ్మే పరిస్థితే లేదు. ఇక విజయ్ సేతుపతితో బెగ్గర్ అంటూ హడావిడి చేస్తున్న పూరి కూడా తన ప్రాజెక్ట్ కోసం కాస్టింగ్ ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే టాబు, దునియాలని కాస్ట్ చేసిన పూరి ఇప్పుడు హీరోయిన్స్ సెలెక్షన్ పై కన్నేశాడు. సినిమాలో 2 హీరోయిన్స్ కి ఛాన్స్ ఉందని ఇప్పటికే నివేదా థామస్, రాధికా ఆప్టేలను ఫైనలైజ్ చేశారన్న వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. పనిలో పనిగా మరో బాలీవుడ్ బ్యూటీ కూడా ఇందులో క్రూషియల్ రోల్ పోషిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ గ్యాప్ లేకుండా వస్తున్న గాసిప్స్ కి మన డాషింగ్ డైరెక్టరే ఎండ్ కార్డ్ వేయాలి. సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ కన్సిస్టెంట్ గా దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న నాని ఇప్పుడు హిట్ 3తో మరోసారి థియేటర్స్ లో రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. ముఖ్యంగా టైర్ 2 హీరోల సినిమాల బిజినెస్ల పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుని టాప్ హీరోలకి గట్టి వార్నింగే ఇస్తున్నాడు. మీడియం రేంజ్ మూవీస్ లో లైగర్ మూవీ ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో 88 కోట్లకు పైగా బిజినెస్ ను అందుకోగా, తర్వాత ప్లేస్ లో 52 కోట్లకు పైగా బిజినెస్ తో ఖుషీ సినిమా నిలిచింది. ఆ తర్వాత సినిమాని నాని దసరా 50 కోట్లతో సొంతం చేసుకోగా 48 కోట్లతో నెక్స్ట్ ప్లేస్ లో నిలిచింది హిట్ 3. వస్తాడనుకున్న హరిహర వీరమల్లు, బరిలోకి దిగుతాడనుకున్న తమ్ముడు వెనకడుగు వేయడంతో మీడియం రేంజ్ సినిమాలిప్పుడు మే 9పై కర్చీఫ్లు వేసుకుని సిద్ధమయ్యాయి. వీటిలో శామ్ శుభం ఒకటి కాక శ్రీ విష్ణు సింగిల్ మరొకటి. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసిన సమంత ప్రొడ్యూసర్ గా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అంటూ ఒక కొత్త బ్యానర్ స్థాపించింది. ఆ బ్యానర్ పైన నిర్మించిన సినిమానే శుభం. సినిమా బండితో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 9న రిలీజ్ కి సిద్ధమైంది. For more videos like this, subscribe Big TV channel.